ఈ శిలువ ధ్యాన గుడారములో 21 దినములు ఆయన మనలను కాచి కాపాడి 22వ దినములోనికి దేవుడు మనలను ప్రవేశపరిచిన వారయ్యున్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయనను ధ్యానము చేయడానికై, ఆయన శిలువను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. యోహాను సువార్త ప్రియులారా 15వ అధ్యాయం అండి 7వ వచనమును చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి యుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలండి. ప్రభువు తన ఘనమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింప చేయును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా మేడగదిలో ఆయన ఆఖరి కూటములో ఆయన ఉన్నారు. గురువారము రాత్రండి, అది తెల్లవారితే ఆయన సిలువ వేయబడాలి. సిలువలో ఆయన మరణముండాలి. తన ప్రాణమును ఆయన అర్పించవలసిన వారుగా ఉన్నారు. ఆ విషయము ఆయనకి ఒక్కరికే తెలుసు. ఆయన తన శిష్యులైనటువంటి వారితో 3 సంవత్సరముల 6 మాసములు తన శిష్యులైనటువంటి వారితో ఆయన ఉన్నారు. వారే ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు. ఆయన యొక్క బోధలు వారు విన్నారు. ఆయన యొక్క అద్భుతములు వారు చూచారు. ఆయన యొక్క సూచక క్రియలో ఆశ్చర్య కార్యములను కూడా వారు చూచారు. ఈనాడు మనము ఈ శిలువ ధ్యాన దినములను మనము 47 దినాలు మనము ఈ శిలువ ధ్యాన దినాలను మనము చేసుకుంటూ ఉన్నాము. పునరుత్థానపు పండగ అయిపోయిన తరువాత మరుసటి రోజు రాత్రికి ఏమి చేయాలో మనకి అర్థము కాదు. ఏదో తెలియని వెలితి ఆ వారమంతా కూడా మనలో ఉంటుంది. ఎందువలన అనగా ఈ 47 దినాలు మనము ఇలాగో ఈ ధ్యానములలో మనము ఏకీభవించడం ద్వారా ఒక దైవ సంబంధమైన బాంధవ్యము అనబడేది మన విశ్వాసుల మధ్య ఏర్పడుతూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు 3 సంవత్సరముల 6 మాసములో వారితో, తన శిష్యులైనటువంటి వారితో ఆయన ఉన్నారు గనుక వారితో విడదీయలేని బాంధవ్యము అనబడేది ఆయనకు ఏర్పడినటువంటిదై ఉన్నది. కనుక ఒక తండ్రి తన బిడ్డలను వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు అతడు ఎంతగా బాధపడతాడు. తన బిడ్డలను వదిలి వెళ్ళాలి, తన కుటుంబాన్ని వదిలి వెళ్ళాలి అంటే అతనికి ఎంతో వేదన. కానీ తప్పదు. కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఆ తండ్రి తన కుటుంబాన్ని విడిచి, తన బిడ్డలను విడిచి అతడు ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళాలి. అలాగే ఈ 3 సంవత్సరముల 6 మాసములు కూడా ఈ 12 మంది ఆయనకు ఒక కుటుంబం వలె వారు ఏర్పడ్డారు.
ఈ 12 మంది ఆయనకు బిడ్డల వలె వారు ఉన్నారు. ఇప్పుడు ఆ తండ్రి ఆ కుటుంబాన్ని విడిచి శాశ్వతముగా వెళ్ళిపోవాలంటే ఆయనకు ఇంకా ఎంత వేదనగా ఆయనకు ఉంటుంది. ఆయన వేదన భరితమైనటువంటి మాటలు, తన శిష్యులైనటువంటి వారికి ఆదరణ కలిగించే మాటలు ఆయన ఆ గదిలో వారికి తెలియజేస్తూ ఉన్నారు. 15-16 అధ్యాయములు ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములలో ఎన్నో విషయములు ఈ 2 అధ్యాయములలో ఆయన తన శిష్యులతో మాట్లాడారు. నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళుస్తున్నాను, నేను వెళ్ళుట మీకే ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ దగ్గరకు రాడు, నేను వెళ్ళిన ఎడల వేరొక ఆదరణకర్తని మీ కొరకు పంపిస్తాను. మీరు ఇప్పుడు దుఃఖపడవచ్చును, కానీ ఆ ఆదరణకర్త ద్వారా మీరు ఆదరింపబడతారు, మీరు శాశ్వతమైన సంతోషమును పొందుకుంటారు అని ఎన్నో అమూల్యమైన విషయములు ఆయన ఈ 2 అధ్యాయములలో తన శిష్యులైనటువంటి వారితో ఆయన మాట్లాడిన వారుగా ఉన్నారు. అయితే మనము చదువుకున్న వచనములో ఆయన వారితో అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని ఆయన అంటూ ఉన్నారు. అడుగుట అనగా ఏమిటి? దేవునికి ప్రార్థన చేయుట. ఆయనను ఎలాగూ అడుగుతాము మనము? ఇప్పుడు మనకి ఏదైనా అక్కర ఉన్నా, మనకి ఏదైనా సమస్య ఉన్నా, మన యొక్క అంశము నెరవేరాలన్నా మనము దేవునిని ఎలాగూ అడుగుతాము? ప్రార్థన ద్వారానే మనము ఆయనను అడుగుతాము. అందుకే మత్తయి సువార్తలో ప్రభువు అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికిని ఇవ్వబడును అని ఆయన అన్నారు. కనుక మనము దేవునిని అడిగినప్పుడు ఆయన మీకు ఖచ్చితముగా దయచేస్తాను అని ఆయన అంటున్నారు. అందుకనే జనుకుల దేవదాసయ్య గారు ఆయన పాడిన కీర్తనలో ఒక చరణము ఉన్నదండి. నీకో కావలసినవి అడుగుము నేను తప్పక ఇచ్చెదను, నీకో కావల నేను తప్పక ఇచ్చెదను, నీకో ఇచ్చుట నాకానందము, నీకో ఇచ్చుట నాకానందము, నీవు అడుగుట చట నాకు, నీవు అడుగుట మనోవిచారం కూడదు నీకు మహిమకలాంపులే, మనోవిచారం కూడదు నీకు మహిమకలాంపులే కావలేను. కనుక ఏమని వ్రాయబడినది ఇక్కడ? నీకు కావలసినవి అడుగుము, నేను తప్పక ఇచ్చదను, నీకు ఇచ్చుట నాకు ఆనందము, నీవు అడుగుట ముచ్చట నాకు అని ఆయన అంటున్నాడు. కనుక మనము అడుగుట ఆయనకు ముచ్చటగా ఉన్నది. మనము ఆయనను అడిగినప్పుడు ఆయన మనకు దయచేస్తారు. కనుక దేవదాసయ్య గారి కీర్తనలలో ఎన్నో బోధలు ఉంటాయి ప్రియమైనటువంటి వారు. మనము వాటిని ధ్యానము చేస్తున్నట్లయితే ఎన్నో బోధలు వాటి నుండి మనము నేర్చుకొనగలము. అయితే ఈ దినము ఆయన అంటూ ఉన్నారు, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడను అని ఆయన అంటూ ఉన్నారు. అయితే మనము దేవునిని ప్రార్థన ద్వారా మనం అడుగుతూ ఉన్నాము. మనము చేసేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. మనము ఆయన సన్నిధిలో చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఆయన పాదముల చెంతకు చేరాలి. అప్పుడే మనము ఆయన ద్వారా జవాబును కానీ, దీవెనను కానీ, ఆశీర్వాదమును కానీ మనము పొందుకోగలము. అయితే మనము చేసేటటువంటి ప్రార్థన విజయవంతము కావాలంటే, మనము చేసేటటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలంటే
మనము ఎలాగో ప్రార్థన చేయాలి. మనము చేసేటటువంటి ప్రార్థన విజయవంతము కావాలి అంటే, ఆయన సన్నిధికి చేరాలంటే మనము ఎలాగో ప్రార్థన చేయాలి అనబడే కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేద్దామండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము ప్రియులారా 7వ అధ్యాయం అండి 14వ వచనమును చదువుకుందామండి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, దినవృత్తాంతములు 2వ గ్రంథం అండి 7వ అధ్యాయము 14వ వచనం అండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఇశ్రాయేలు జనాంగముతో ఆయన మాట్లాడుచున్నటువంటి వారై ఉన్నారు. ఆయన తన ప్రజలను ఇతర జనాంగముల నుండి ఆయన వారిని వేరుపరిచారు. ఇతర జనాంగముల నుండి ఇశ్రాయేలు ప్రజలను ఆయన వేరు చేసి వారిని ఆయన ప్రత్యేకపరిచి తన ప్రజలైనటువంటి వారితో ఆయన అంటూ ఉన్నటువంటి మాట, వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, అనగా నా ద్వారా ఎన్నిక చేయబడిన ఏర్పాటు చేయబడినటువంటి దేవుని బిడలారా, మీ మీదకి తెగులు వచ్చినప్పుడు, మీకు కష్టము వచ్చినప్పుడు, మీకు అపాయము వచ్చినప్పుడు, మీకు నష్టము వచ్చినప్పుడు మీరేమి చేయాలంటే, నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు నన్ను ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిపెట్టవలను అని ఆయన అంటున్నారు. కనుక దానిని బట్టి మనము ధ్యానము చేసినట్లయితే ప్రభువు అక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరి ఆయన మన ప్రార్థన విని మనలను ఆయన స్వస్థపరచాలన్నా, మనకు కార్యము చేయాలన్నా అక్కడ ఆయన ఏమంటూ ఉన్నారు, నా జనులు నా దగ్గరకు రావాలని అని ఆయన అంటూ ఉన్నారు. జనులందరినీ ఆయన కలిసి ప్రార్థన చేయమంటూ ఉన్నారు. అంటే మొదటిగా మన ప్రార్థన విజయవంతము కాబడాలి అంటే మనము ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే ఐక్యత కలిగి మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థన చేసేటప్పుడు ఐక్యత కలిగి మనము ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రార్థన మన కుటుంబములో ఎంతమంది ఉన్నారో అందరూ దేవుని దగ్గర మోకరించాలి. మనము ప్రార్థన చేసుకునేటప్పుడు కుటుంబములో ఒక యజమానుడో కానీ యజమానురాలో కానీ సన్నిధి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన అంతగా విజయవంతము కాదు ప్రియులారా. ప్రభు అంటూ ఉన్నారు, ఐక్యత కలిగి ప్రార్థన చేయండి అని ఆయన అంటూ ఉన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవునికి వారు ప్రార్థన చేయాలి. ప్రభువుకి వారి యొక్క విన్నపములను వారు తెలియజేయాలి. ప్రభువుకు వారి యొక్క అంశములను వారు తెలియజెప్పాలి. అప్పుడే కదా దేవుడు వారి ప్రార్థనను వింటారు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు ద్వేషాలు కానీ కక్షలు కానీ కార్పణ్యములు కానీ పెట్టుకొని ప్రార్థన చేయరాదు. మనము ప్రార్థన చేసేటప్పుడు శత్రువునైనా క్షమించగలిగే ప్రార్థన మనము చేయాలి. ప్రభు ఏమన్నారు, తన్ని ఎంతగా హింసించారు, కొరడాలతో కొట్టారు, ఆయననే పిడిగుద్దులు గుద్దారు, శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారు. కానీ అన్నీ భరించినటువంటి ఆయన
సిలువలో వేలాడుచు ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అన్నారు ఆయన. అట్టి మనస్సును మనము కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా? అలాగున మనము ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో మనమే ప్రార్థన చేయగలుగుతున్నామా? రోమీలకు రాసిన పత్రిక అండి 6వ అధ్యాయము ప్రియులారా 5వ వచనమును చదువుకుందాం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘముతో చాలా సుస్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు ఆయన అక్కడ? ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో మనము ఐక్యము గలవారమై ఉన్న ఎడల. కనుక మొదటిగా మనము ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి అంటే మనము దేవునితో మనము ఐక్యత కలిగిన వారి వలె ఉండాలి. దేవునితో ఐక్యత కలిగి ఉండుట అనగా ఏమిటి? దేవునితో ఐక్యత కలిగి ఉండుట అనగా దేవునితో నడిచే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. పాత నిబంధనలో ఆది కాండములో హానోకు అనబడే ఒక దైవజనుడిని మనము చూడగలము. ఆ హానోకు అనబడే దైవజనుడు అతడు భూమి మీద అతడు జీవించినంత కాలము కూడా అతడి దేవునితో అతడు నడిచిన వాడుగా ఉన్నాడు. దేవునితో దైవ సహవాసమును అతడు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునితో నడిచే అనుభవాన్ని హానోకు కలిగి ఉన్నాడు. ఎలాగంటారు? పరిశుద్ధ గ్రంథములోనే వ్రాయబడి ఉన్నది. అతడు జీవించిన సంవత్సరములో 365 ఏండ్లు. ఆ సంవత్సరములన్నీ కూడా హానోకు దేవునితో నడిచిన వాడు అని వ్రాయబడి ఉన్నది. ఒక దినమందు హానోకు యేసు ప్రభువుల వారు నడుచుకుంటూ వారు వెళుతూ ఉన్నారండి. వారు మాటలలో పడి నడుచుకుంటూ వారు వెళ్ళిపోయారు. కడకు పరలోకపు గవిని దగ్గరికి వెళ్ళాక వారు తేరుకున్నారు. అప్పుడు హానోకు చూచాడు ప్రభువుని. అతడు అంటూ ఉన్నాడు, అయ్యో బోధకుడా, నీతో మాట్లాడుతూ నేను పరలోకపు ద్వారం వరకు వచ్చేసానయ్యా. కింద నా కుటుంబం ఉన్నది, నా బిడ్డలున్నారు. ఒకసారి నేను వెళ్ళి మరలాన్ని పిలుపునందుకొని వస్తాను అంటే ప్రభు అంటారు హానోకుని చూసి, లేదులే అయ్యా, ఎలాగో ఇక్కడ వరకు వచ్చావు కదా, లోపలికి వచ్చి వేయని హానోకును ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. కనుకనే హానోకు మరణము చూడకుండా అతడు కొనుపోబడినవని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కనుక మనము హానోకు వలె దేవునితో నడిచే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అది దేవునితో మనము ఐక్యత కలిగి ఉండుట. కీర్తనల గ్రంథం అండి 133వ కీర్తన ప్రియులారా 1వ వచనమును చదువుకుందామండి. సహోదరులో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో ఎంత మనోహరమో చాలండి. ఇక రెండవదిగా మనం ఎవరితో ఐక్యత కలిగి ఉండాలంటే సహోదరులతో మనము ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల పక్షముగా మనము ఐక్యత కలిగి ఉండాలి. ఈనాడు ఏది ఐక్యత కరువైపోలేదా? సహోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెల మధ్య, అక్క చెల్లెల మధ్య ఐక్యత కరువైపోయినది. కానీ అలాగు నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మనము సహోదరుల పక్షముగా ఎలాగున ఐక్యత కలిగి ఉంటామో మన ఇరుగు పొరుగు వారితో కూడా అలాగున మనము ఐక్యత కలిగి నివసించి ఐక్యమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన విజయవంతము కాబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం అండి 29వ అధ్యాయము ప్రియులారా
యిర్మీయా గ్రంథం అండి 29వ అధ్యాయము 12వ వచనము నుండి, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, మీరు నన్ను కనుగొందురు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యిర్మీయా ప్రవక్త కన్నీటి ప్రవక్తగా పిలువబడుచున్నటువంటి ఆయన, అతడు ప్రార్థన గురించి అతడు మాట్లాడచ్చు. అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు నాకు మొరపెట్టుదురు, నాకు ప్రార్థన చేయుదురు, అయితే నేను మీ మనవిని ఆలకిస్తాను. కానీ ఎప్పుడు మీరు నన్ను వెదకిన ఎడల, ఎలాగూ వెదకాలి ఆయనను? పూర్ణ మనస్సుతో మనము దేవునిని విచారణ చేసిన ఎడల, అప్పుడు ఆయన మన ప్రార్థనను అంగీకరించువారుగా ఉన్నారు. కనుక రెండవదిగా మనము చేసేటటువంటి ప్రార్థన విజయవంతము కాబడాలి అంటే, మనము ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే, పూర్ణ మనస్సుతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పూర్ణ మనస్సుతో మనము ఆయన సన్నిధిలో ఆయనకు మొరపెట్టాలి. యేసు ప్రభువుల వారే స్వయముగా ఆయన మాట్లాడుచూ ఉన్నారు. మీరు పూర్ణ మనస్సుతో నన్ను వెదకిన ఎడల, మీరు నన్ను కనుగొందురు, నేను మీ ప్రార్థన ఆలకింతును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటప్పుడు మన మనస్సు అనబడేది దేవుని మీద నిదానముగా ఉండాలి. అందుకే జనకులు దేవదాసయ్య గారు అన్నారు, అన్ని దానముల కన్నా మనోనిదానము ప్రధానమైనది అన్నారు. ప్రార్థనలో మొట్టమొదటి మెట్టు, ప్రాధాన్యమైనటువంటి మెట్టు అదే. మనోనిదానము కుదరకుండా మనము దేవునికి ప్రార్థన చేయలేము. మన మనస్సు నిదానముగా లేకుండా ఆయనకు మనము ప్రార్థన చేయలేము. ఆయన ద్వారా మనము జవాబును పొందుకోలేము. కనుక పూర్ణ మనస్సుతో, మనోనిదానముతో మనము దేవునికి మనము ప్రార్థన చేయాలి. లూకాసు వార్త అండి 2వ అధ్యాయము ప్రియులారా 19వ వచనాన్ని చదువుకుందామండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనిచో భద్రము చేసుకునేను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు ప్రభువుల వారు మానవునిగా ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు, బాలునిగా ఆయన వచ్చినప్పుడు, పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చారు. వారి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము అని స్తోత్ర ప్రతిగానములు వారు చేశారు. మరియమ్మ ఆ జరిగిన కార్యములన్నీ ఆమె గమనించారు. గొర్రెల కాపరులు వచ్చి ఆయనకు పూజించుట, జ్ఞానులు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి వారి యొక్క కానుకలు ఆయనకు అర్పించుట, దేవదూతలు స్తోత్ర ప్రతిగానములు వారి చేయుట, ఇవన్నీ ఆమె గమనించిన తరువాత ఆమె ఆ చెవితో విని ఆమె వాటిని వదిలేయలేదండి. ఆమె ఏం చేస్తూ ఉన్నది? ఆ మాటలన్నీ తన హృదయములో ఆమె భద్రము చేసుకుంటూ. కనుక మన హృదయాలు దేవుని వాక్యముతో నిండుకొని ఉండాలి. మన హృదయములు ఎల్లప్పుడూ కూడా దేవుని మాటలతో నిండుకొని ఉండాలండి. లోక సంబంధమైన మాటలు కాదు, లోక సంబంధమైన ఆలోచనలు కాదు మనము కలిగి ఉండవలసినది. దైవిక సంబంధమైన ఆలోచనలు, దేవుని ద్వారా వచ్చేటటువంటి దైవజనుని మాటలే మన హృదయములో మనము తలపోసుకొనొచ్చు, మనము భద్రము చేసుకోవాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక అండి 6వ అధ్యాయము ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం అండి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై
భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై యుండుడి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు ఎఫెసీ సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు యథార్థమైన హృదయము కలిగిన వారి వలె ఉండవలెను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మొదటిగా మన హృదయము దేవుని మాటలతో నిండుకొని ఉండాలి. రెండవదిగా మన హృదయములో యథార్థత అనబడేది ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, యథార్థత, న్యాయము, నీతి అనబడేది మన హృదయములో ఉండాలి. మన యజమానులైన వారికి విధేయుల వలె ఉండాలి అని పౌలు సంఘముతో ఆయన మాట్లాడుతున్నటువంటి వారై ఉన్నారు. కనుక మనము పూర్ణ మనస్సుతో దేవునికి ప్రార్థన చేయాలి. అయితే ఎలాగున మన హృదయాలు నిండుకొని ఉండాలి అంటే, మొదటిగా దేవుని మాటలతో మన హృదయము నిండి ఉండాలి. రెండవదిగా యథార్థత అనబడేది మన హృదయములో మనము నింపుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్ర. మూడవదిగా చూసినట్లయితే మార్కు సువార్త అండి 11వ అధ్యాయము ప్రియులారా 24వ వచనమండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఒక అంజూరపు చెట్టును గూర్చిన ఉపమానము కానివ్వండి, అంజూరపు చెట్టును ఆయన శపించిన తరువాత ఆ చెట్టు త్వరగా ఎండిపోయినప్పుడు శిష్యులు ఆయనను అడిగారు, బోధకుడా, ఇది ఎలాగూ సాధ్యమో? ఈ అంజూరపు చెట్టు ఎందుకు అంత త్వరగా ఎండిపోయింది అని అడిగినప్పుడు ఆయన అన్నారు, ఇది కేవలము విశ్వాసము వలననే సాధ్యము. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు వేటినైతే ప్రభువుని మీరు అడుగుతారో అవి మీరు పొంది ఉన్నామని మీరు నమ్మండి, అప్పుడు అవి మీకు ఖచ్చితంగా అనుగ్రహింపబడును అని ఆయన అంటున్నారు. కనుక మూడవదిగా మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన విజయవంతము కాబడాలి అంటే మనము ఎలాగున ప్రార్థన చేయాలి అంటే విశ్వాసము కలిగి మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. విశ్వాసము కలిగి మనము ప్రార్థన చేయాలి. దేవునిని అడిగేటప్పుడు విశ్వాసము అనబడేది మనలో ఉండాలి. ప్రభు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అన్నారు ఆయన. కనుక మనం ఆయనను ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో అడగాలి. మనం ఏదైతే ఆయనను అడుగుతూ ఉన్నామో ఆయన అది మనకు అనుగ్రహించారు అని మనము నమ్మాలి. ఆయన మనకు దయచేసేసారు అని మనము నమ్మాలి. అలాగున మనము ఆయనను అడిగినప్పుడు ఖచ్చితముగా మన ప్రార్థన విజయవంతము కాబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి స్తోత్ర. యోహాను సువార్త అండి 6వ అధ్యాయము ప్రియులారా 47వ వచనమండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. చాలండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసము ఉంచువారిగా ఉంటారో అక్కడ వ్రాయబడి ఉన్నది, వారు నిత్య జీవము గలవారు, వారు జీవాహారము నేనే అని ఆయన వారితో మాట్లాడుచున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నిత్య జీవాన్ని మనము పొందుకోగలము. నిత్య జీవము అనగా పరలోక రాజ్యములో ఆయన సాన్నిధ్యములో మనము స్థానాన్ని సంపాదించుకోగలము. కనుక దేవునికి ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసము కలిగి మనము ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యముల గ్రంథం అండి 4వ అధ్యాయము ప్రియులారా
32వ వచనమండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో భక్తుడైన లూకా ఆయన వ్రాయొచ్చు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు వారు కలిగిన వారి వలె ఉంటారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ఏకాత్మను కలిగి ఉంటారు. అలాగే ఏక హృదయాన్ని వారు కలిగి ఉంటారు. అనగా వారి హృదయము రెండు స్వభావములు చూపించదు. వారి హృదయము ద్వంద్వ మాటలు పలుకదు. వారి హృదయము ఎప్పుడు ఏకరీతిగానే ఉంటుంది. వారి ఆత్మ ప్రభు ఆత్మను పొందుకొని ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక అండి 4వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనమండి. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు భక్తుడు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు ఆయన చేసిన వాగ్దానము నెరవేర్చడానికి ఆయన సమర్థుడని రూఢిగా విశ్వసించుట వలన నేను బలమును పొందాను అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మూడవదిగా మనము ఎల్లప్పుడూ బలవంతులుగా ఉంటాం. మనము బలహీనులము కాలేము. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము బలవంతులముగానే ఉండగలము. దావీదు అట్టి విశ్వాసముతోనే కదా గొలియాతు మీదకు యుద్ధానికి వెళ్ళి, దావీదు 6 నెలల యాజాను బాహుడైన గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. ఆయన విశ్వాసము కలిగి వెళ్ళాడు గనుక దేవుడు దావీదుకు ఆ యుద్ధములో జయాన్ని దయచేశాడు. బలవంతుడు కాగలిగాడు దావీదు. సంసోను బలాఢ్యుడు కాగలిగాడు. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే. కనుక దేవుని యందు విశ్వాసము కలిగి మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. 4వదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక అండి 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5:16 అండి. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదయ్యుండును. చాలండి. ఇక 4వదిగా యాకోబు భక్తుడు యేసు ప్రభువుల వారి సహోదరుడు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు ఒకరితో ఒకడు మీ పాపాలు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అయితే ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే, నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదయ్యుండును అని ఆయన అంటున్నారు. గనుక 4వదిగా మనము చేసే ప్రార్థన ఎలాగూ చేయాలి అంటే, నీతిమంతుల వలె మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. నీతిమంతుల వలె మనము ప్రార్థన చేయాలి. మనలో పరిశుద్ధత అనబడేది ఉండాలి. మనలో అపరిశుద్ధత కానీ అపవిత్రత అనబడేది కానీ మనలోనికి మనం రానియకూడదు. మన మనస్సులలోనికి కానీ మన హృదయములలోనికి కానీ అపవిత్రత అనబడేది మనము రానివ్వకుండా నీతిమంతుల వలె మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆయన ఆలకించు వారిగా ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక అండి 3వ అధ్యాయము 22వ వచనమండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును. చాలండి. ఎలాగూ దొరుకుతుంది మనకు? మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక
నీతిమంతుల వలె ప్రార్థన చేయుటనగా ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మనము నీతిని అనుసరించి నడుచుకొనటం. కనుక దేవుని ఆజ్ఞలను గైకొని మనము ప్రార్థన చేయాలి. అలాగే ఎస్తేరు గ్రంథం అండి, ఈ వచనాన్ని చూపించి ముగిస్తానండి. ఎస్తేరు గ్రంథము ప్రియులారా 2వ అధ్యాయము 15వ వచనం అండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతి వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఎస్తేరు అహశ్వరోషు అనబడే రాజు అతడు స్వయంవరమును ఏర్పాటు చేస్తాడు. కొంతమంది స్త్రీలైనటువంటి వారు ఆ స్వయంవరమునకు వారు వచ్చారు. అయితే వారందరూ కూడా ఒక అధికారి రాజు దగ్గర ఉండే ఒక అధికారి హేగే దగ్గర వారు వంచబడిన వారై ఉన్నారు. వారు వంతిని వచ్చినప్పుడు హేగే వారికి కావలసిన నగలు, వారికి కావలసినటువంటి అలంకారమును వారికి ఇచ్చి వారిని రాజు సముఖమునకు పంపేవాడు. అలాగే ఎస్తేరు కూడా అతని వశములోనే ఆమె ఉన్నది. ఎస్తేరు వంతు ఆమెకు వచ్చినది. అప్పుడు ఆమెకు కలిగినటువంటి ఆమె చేసింది ఏమిటి అంటే 2వ అధ్యాయం 15వ వచనములో మనము చూచాము. హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీ ఆమె కోరుకోలేదు. ప్రియమైనటువంటి హేగే నియమించినటువంటి ఆ అలంకారము తప్పితే మరి ఏమీ ఆమె కోరుకోలేదు. చాలా మంది ఇతరితర అలంకారములన్నీ ధరించుకుని వారు రాజు సముఖమునకు వారు వెళ్ళారు. కానీ ఎస్తేరు హేగే అనబడే అతడు ఏ అలంకారమునైతే ఇచ్చాడో వాటిని మటుకి ఆమె ధరించుకుని ఆమె రాజు సముఖమునకు వెళ్ళింది. ఎంతమంది వివిధ రకాలుగా వారు అలంకరించుకున్నా వారు రాజు దయను పొందుకోలేదు. కానీ ఎస్తేరు హేగే నియమించిన అలంకారమును ధరించుకుని ఆమె వెళ్ళినప్పుడు ఆమె రాజు యొక్క దయను ఆమె పొందుకున్నది. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములో ఆమె రాణి కాబడగలిగినది. కనుక నేనంటాను, అది ఎటువంటి అలంకరణ అంటే ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ. ప్రియమైనటువంటి వారు, పైకి కనబడే అలంకరణ ఏమీ ఆమె కోరుకోలేదండి. బాహాటముగా కనబడే అలంకరణ, నగలు అవేవి ఆమె కోరుకోలేదు. ఆత్మ సంబంధమైన అలంకరణ ఆమెలో ఉన్నది. కనుకనే ఆమె ముఖమును చూడగానే రాజుకు ఆమె యందు దయ కలిగినటువంటి దయ ఉన్నది. కనుక మనమును కూడా నీతిమంతుల వలె మనము ప్రార్థన చేయాలి అంటే ఆత్మ సంబంధమైన అలంకరణ అనబడేది మనలో ఉండాలి. ఆత్మ సంబంధమైన అలంకరణ అనబడేది మనము కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనను ఆయన అంగీకరించు వారిగా ఉన్నారు. కనుక ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మనము దేవునిని అడగాలి, ప్రార్థన చేయాలి. అయితే ఆ ప్రార్థన విజయవంతము కావాలంటే ఎలాగూ ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు నేను మీకు చూపించాను. 1, ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. 2వదిగా పూర్ణ మనస్సుతో ప్రార్థన చేయాలి. 3వదిగా విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. 4వదిగా నీతిమంతుల వలె ప్రార్థన చేయాలి. కనుక అలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకు మీరు జవాబును పొందుకొనండి. ప్రభు కృప దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము. ప్రియులారా, అందరము కూడా మోకరిందాము. ఏ పాప మెరుగని యో పావన మోతి పాపవి మోచకుండా, ఏ పాప మెరుగని యో పావన మోతి పాపవి మోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర నీ పాట్లును దినావా, నా పాలి దైవమా నా పాపముల కొర
ఈ పాటలు నొందినారా. దేవుని సన్నిధిలో ఆయన